స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒకడు మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ హిందువులకే క్లారిటీ లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్కరిని పూజిస్తాడు అంటే ఎవడు రియాక్ట్ అవ్వడు. మన దేవి దేవతల విగ్రహాల ముందు మలమూత్ర విసర్జనలు చేస్తూ మన ఆలయాలని అపవిత్రం చేస్తుంటే ఎవడు రియాక్ట్ అవ్వడు. తింటున్న తిండిలో ఉమ్మేస్తుంటే ఎవడు రియాక్ట్ అవ్వడు. తాగుతున్న జ్యూస్లలో ఉచ్చబోస్తుంటే ఎవడు రియాక్ట్ అవ్వడు. కూరగాయలను తీసుకొని మర్మంగాలకు రుద్ది అమ్ముతుంటే ఎవడు రియాక్ట్ అవ్వడు. కానీ ఒక ముస్లింని ముస్లిం దేవుడు అంటే మాత్రం మన మనోభావాలు దెబ్బతింటాయి, రోషం పొడుచుకొచ్చేస్తుంది. ఎవరైతే ఆయనను ముస్లిం దేవుడు అంటున్నారో వాళ్ళందరి బాధ కూడా అదే. మనం వాళ్ళ మాయలో పడి మన దేవి దేవతలకి దూరం అవుతున్నాం, మన సనాతన ధర్మానికి దూరం అవుతున్నాం. ఎందుకంటే ఆయనను ముస్లిం అన్నందుకు కోపం వచ్చిన మీకు మన ధర్మాన్ని మన దేవి దేవతలని అవమానిస్తుంటే కోపం ఎందుకు రావట్లేదు? నాకు అర్థం కాదు. మీ బాధ ఆయనను ముస్లిం అంటున్నందుక లేకపోతే హిందువు కాదంటున్నందుక? అవ్వండి. ఎవరైతే బాబాని ముస్లిం అన్నందుకు కేసులు పెట్టిరో వాళ్ళందరూ కూడా నిజమైన హిందువులైతే ఇప్పుడు పోయి కేసులు పెట్టండి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా గుళ్ళు అపవిత్రమైనవి, దీని మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాబానే కాదు, ఏ దేవి దేవతలకి అవమానం జరిగినా మేము సహించేది లేదు. మాకంటూ ఖచ్చితమైన లా కావాలి, మా గుళ్ళకు రక్షణ కావాలి అని చెప్పేసి ఫైట్ చేయండి. అప్పుడు మీరు నిజమైన హిందువులని నేను ఒప్పుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.